ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్ర చెల్లిస్తున్న ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం చేత మాతో మాట్లాడినారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం నుండి మాట్లాడినారు తండ్రి. నీకు వేల స్తోత్రం నా తండ్రి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించమన్నావు, మీ శత్రువులను ప్రేమించమంటున్నావు తండ్రి. అలాంటి మనసు కలిగి మేము ఉంటకు సహాయం చేయతండి. నీ ఘనమైన నామానికి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, మా కోసం ప్రాణం పెట్టిన తండ్రి. నీకు వందనాలు ప్రభువా. మీ మరణాన్ని ఈ లోకంలో ఉన్న తండ్రి మేము ప్రచురపరచటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. నిజంగా అందరి కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం చేయతండి. ఈ దినమంతా ఈ మాకు తోడుగా ఉంది ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి దీవించు, ఆశీర్వించు తండ్రి. ఈ వాగ్దానం చేత ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను వారిని ఆనందపరచండి తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వించండి తండ్రి. గొప్ప కార్యాలు మీరు జరిగించమని ఈ దినమంతా ఈ మాకు తోడుగా ఉండి ఈ దినమంతా నీకు ఇష్టకరంగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.